ఐఎమ్ బిలియనీర్. థ్యాంక్ యూనివర్స్. ఈరోజు మనం ఇది మనకు టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ పార్టీ మరియు మన బీజేపీ పార్టీ రీసెంట్లీగా జరుగుతున్న ఈ వార్ గురించి ఒకసారి చూద్దామండి. సేమ్ ఇదే టైంలో మనకు లాస్ట్ ఇయర్ ఎలక్షన్ టైమ్స్లో మన పవన్ కళ్యాణ్ గారికి నెంబర్లు వచ్చినాయండి. సేమ్ పవన్ కళ్యాణ్ గారి ద్వారా టీడీపీ చాలా 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 లబ్ధి పొందిందండి. నిజం, మీరు నమ్మిన నమ్మకపోయినా జనసేన పవన్ కళ్యాణ్ చేయబట్టే మనకు కంపల్సరీ ఆ టీడీపీ అనేది ఫామ్ అయిందండి. అప్పుడు రవివర్మ గారు, వర్మ సార్ అంటే అప్పుడున్న పిఠాపురం ఎమ్మెల్యే గారు ఆ టైంలో వార్ మస్తు జరిగింది సిచ్యువేషన్. సేమ్ అదే సిచ్యువేషన్స్, నెంబర్స్ అండి. మనం మనిషిని నమ్మం, నెంబర్స్ని నమ్ముతాం. అయితే సేమ్ అయ్యే ఇప్పుడు నెంబర్స్ మనకు ఆంధ్రప్రదేశ్లో ఎట్లా వచ్చినాయో సేమ్ తెలంగాణ గవర్నమెంట్లో అయ్యే నెంబర్స్ ఉన్నాయండి. మనం చూసుకుంటే దీని ఇట్లా సిరీస్ టైపు కొంచెం కొంచెం చేద్దామని చూస్తున్నాం, అంటే లెంత్ వీడియో ఉంటుందని. అందులో మనకు వచ్చేసి కవిత మేడం గారు అండి. కవిత మేడం గారు 13 తారీఖు మార్చ్ 1978, 13 మార్చ్ 1978లో పుట్టారండి. మేడం గారికి ఈ 2025 16 నెంబర్ వచ్చిందండి. 16 ఈ నెంబర్ అనేది మొత్తం గొడవలే అండి. ఇక మీరు చూడండి మేడం ఈ మేలనే ఎందుకు పర్టికులర్గా వార్ స్టార్ట్ చేసింది అనేది మీరు చూడండి. అంటే గొడవలు చిన్నగా కొంచెం కేసీఆర్ గారు ప్లస్ ఈటల రాజేందర్ ప్లస్ కేటీఆర్ మీద కవిత గారు వార్ స్టార్ట్ చేసినట్టు, అంటే తిట్లమన్నట్టు కాంట్రవర్సీ సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే 16 వచ్చిందండి. కేసీఆర్ సార్ గారు సైలెంట్గా ఉన్నారండి. మీరు చూసితే కేసీఆర్ గారి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 17/2/1954. 17/2/1954. ఈ సార్ గారికి అప్పుడు ఎలక్షన్ టైంలో నెంబర్ వచ్చేసి 17 అండి, 17. అప్పుడు 17 వచ్చింది. సార్ చాలా మంచి వ్యక్తి, కానీ రాజకీయం పోయింది అన్నట్టు, అంటే సీఎం పదవి పోయింది. 17 ఎవరి లైఫ్లో 17 వస్తుందో వాళ్ళకు రాజయోగం ఉంటుందండి. సేమ్ మనకు హరీష్ రావు సార్కి అదే నెంబర్ ఉన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ కూడా అప్పుడు అదే నెంబర్ ఉన్నదండి, 17. ఇప్పుడు 2025లో మన కేసీఆర్ సార్ గారికి 19 నెంబర్ అండి. ఈ నెంబర్ చాలా పవర్ఫుల్. సారు వేడుక అంటే చూస్తూ ఉంటుండు, దాని తర్వాత ఏదైనా ఒకటి కంపల్సరీ చేస్తాడండి. మీరు నమ్మినా నమ్మకపోయినా 19 నెంబర్ చాలా డేంజర్, చాలా సైలెంట్గా ఉంటుంది, వేసుకొని పోతుందండి. అందుకోసమే సారు చాలా సైలెంట్గా ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసి మనకు హరీష్ రావు సార్ గారండి. 3 తారీఖు 6వ నెల 1972. 3 తారీఖు 6వ నెల 1972లో సార్ పుట్టారండి. సార్కు లాస్ట్ ఇయర్, ఇప్పుడు 6వ నెల అంటే జూన్ అండి, మనకి ఇప్పుడు మే 31 అవుతుంది. సార్కు మొన్నటి దాకా 17 నెంబర్ ఉందండి. 17 ఈ నెంబర్ అనేది చాలా చాలా పవర్ఫుల్ అండి. నిజం, రాజయోగానికి రాజమార్గం అన్నట్టు. కేసీఆర్ సార్ గారికి అదే వచ్చింది, రేవంత్ రెడ్డి సార్ గారికి అదే వచ్చింది, ఇప్పుడు ఈ సార్ గారికి వచ్చింది. అప్పట్లో మనం చూస్తుంటే కేసీఆర్ గారికి ప్లస్ కేటీఆర్ గారికి ఈ సార్ గారు హరీష్ రావు సార్కి గొడవ అయినప్పుడు పార్టీ చేంజ్ అవుతారు అది ఇది అని అన్నారు. అయితే ఈ సార్ గారికి 17 నెంబర్ ఎవరికి వచ్చినా కానీ వాళ్ళు సీఎం క్యాండిడేట్లు అండి. అది నిజం. అది ఎందుకంటే మీరు ఎగ్జాంపుల్గా చూస్తారు, ఆ నెంబర్ ఎవరికి వచ్చిందో రేవంత్ రెడ్డి సార్ గారు సీఎం అయినరు, ప్లస్ సార్కు మన కేసీఆర్ సార్ కూడా అంతకుముందు 15 నెంబర్ వచ్చినప్పుడు సీఎం అయ్యాడు. అంటే వీళ్ళ ఒక డేట్ ఆఫ్ బర్త్లో నెంబర్స్ని బట్టి ఇప్పుడు సార్ కూడా వన్ ఆఫ్ ద సీఎం క్యాండిడేటే అండి. ఇప్పుడు టీఆర్ఎస్ లెవెల్ ఉన్నారండి. కేసీఆర్ గారు తప్పుకుంటే కేటీఆర్ సార్, హరీష్ రావు సారే. అందులో హరీష్ రావు సార్కు 70% ఉంది, కేటీఆర్ సార్ గారికి 30% ఉందండి. మనం ఓన్లీ నెంబర్స్ని నమ్ముతామండి, మనుషుల్ని నమ్మం. వాళ్ళకు డేట్ ఆఫ్ బర్త్ నెంబర్స్ని. సేమ్ ఇప్పుడు 6 తారీఖు అంటే 3 తారీఖు జూన్ వరకు సార్ గారికి అయితే 17 నెంబర్ ఉంది, రాజయోగం, సీఎం క్యాండిడేట్ అన్నాడు సార్ కన్ఫర్మ్. కానీ జూన్ తర్వాత 18 నెంబర్ వస్తుందండి. మళ్ళీ 18 కూడా వార్ స్టార్ట్ అవుతుందండి. యుద్ధం ఘోరంగా ఉంటుందండి. ఎందుకంటే కాంట్రవర్సీలు ఘోరంగా అవుతాయి, కొంచెం లేని తలకాయ నొప్పులు అవుతాయండి. ఇప్పుడు చూడండి సార్ గారికి కూడా 9 తారీఖు అనుకుంటా నోటీసులు ఇచ్చారు కాళేశ్వరం, అంతవరకు ఇవ్వలేదు 17 తారీఖు వరకు. మీరు చూడండి, అంటే ఇవి నెంబర్స్ని రోల్ చేసుకుంటూ ఉంటాయండి కన్ఫామ్. అంటే ఒక వ్యక్తికి ఎప్పుడు రావాలని, ఎప్పుడు నోటీసులు ఇవ్వాలనేది నెంబర్స్ డిసైడ్ చేస్తాయండి. దాని ద్వారా మనిషి యొక్క రూలింగ్ ఉంటుందండి. ఇప్పుడు సార్ గారికి 9 తారీఖు జూన్లో కాళేశ్వరం నోటీసులు ఇచ్చారండి, అంటే అటెండ్ కావాలని.
సార్ వన్ ఆఫ్ ద ఇప్పుడు సీఎం క్యాండిడేట్ అండి. అంటే అప్పుడు ఇట్లా గవర్నమెంట్ వాళ్ళు కొంచెం సపోర్ట్ చేస్తే మీరు చూడండి కేసీఆర్ సార్ని మన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా కలిశారని మనకు వేటి న్యూస్లా మిగతా దాంట్లో వచ్చినాయండి హరీష్ రావు సార్ని సీఎం చేయాలని. ఎందుకంటే సార్ సీఎం క్యాండిడేట్ కూడా. ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ తెలంగాణ ఫామ్ అయితే హరీష్ రావు సార్ ఫస్ట్ ప్లేస్లో ఉంటారండి. సార్ కూడా సీఎం క్యాండిడేట్ అన్నట్టు, సీఎం అన్నట్టుగా అంతే. ఇక ఒకవేళ తెలంగాణకు మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే నెక్స్ట్ వచ్చేది హరీష్ రావు సార్ అండి, థర్డ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అండి. చూద్దాం ఏం జరుగుతుందో అనేది. నెక్స్ట్ ఈటెల రాజేందర్ సార్ గారు అండి. మనకు సార్ గారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 20 తారీఖు 3వ నెల 1964. ఇప్పుడు సార్ గారికి ఈ 14 నెంబర్ వచ్చిందండి, అట్రాక్షన్ నెంబరు. ఈ నెంబర్ అనేది సార్కు 2025 అంటే చూడండి మనకు ఈ 2025 అంటే 9 నెంబర్ వస్తుంది. ఇది అట్రాక్షన్ నెంబర్. కొంచెము సార్ గారికి ఇది చాలా బెనిఫిట్ చేస్తుందండి. పబ్లిక్లో ఎక్కువ ఉంటారు, కాంట్రవర్సీగా స్టార్ట్ అయింది అన్నట్టు. ఇదే చూడండి మరి మేలు ఎందుకు రావాలండి, మే జూన్ ఈ టైంలో ఎందుకు రావాలి అంటే దానికి కూడా సర్టెన్ టైం ఉంటుంది, సర్టెన్ లైఫ్ కూడా ఉంటుందండి. మనిషి యొక్క జీవితం నెంబర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు రీసెంట్లీ న్యూస్ విన్నాము, హరీష్ రావు సారు ఈటెల రాజేందర్ సార్ గారు ఎక్కడో మాట్లాడుకున్నారు అని అన్నారు. అది నిజమవుతాం మనకు తెలియదు. అంటే ఎక్కడో ఈ కాళేశ్వరం దాని గురించి, నోటీసుల గురించి. అంటే ఇప్పుడు రీసెంట్లీగా వీళ్ళకి వచ్చిన నెంబర్లా అండి, ఇదే టైంలో ఎందుకు రావాలనేది మీరు ఒక్కసారి ఆలోచించండి. లైఫ్ లాంగ్ ఇది చాలా చాలా పవర్ఫుల్ అండి, మనిషి యొక్క జీవితాన్ని శాసించేదండి. ఎందుకంటే ఈ కర్మ అనేది నెంబర్స్ ఎఫెక్ట్ అనేది మనం బ్రతుకున్నప్పుడే ఎఫెక్ట్ చేస్తుందండి 100%. దాని తర్వాత ఏం పట్టించుకోరండి. అందుకోసమే ప్రతి ఒక్కరి జీవితంలో నెంబర్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్ అండి. మీరు నమ్మినా నమ్మకపోయినా ప్రతి ఒక్కరి జీవితంలో ఈ నెంబర్స్ అనేవి చాలా చాలా పవర్ఫుల్ అండి. ప్రతి వ్యక్తి ఉంటాడండి, ఎవరైనా ఉంటారు ఎవరైనా పోతారు, కామన్. కానీ నెంబర్స్ పర్మనెంట్ అండి, ఎఫెక్ట్ కంపల్సరీ చేస్తుంటాయండి. మనిషిని ఏం చేయాలి, ఏమున్నా ఏం లేకున్నా కూడా నెంబర్స్ అనేది 24/7 మనిషిని రూల్ చేసుకుంటూనే ఉంటుందండి. అట్లనే ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో వచ్చేసి ఈ కాంట్రవర్సీ అండి, ఈ రీసెంట్లీగా హాట్ టాపిక్ ఉంది. కవిత మేడం గారు జాగృతి పార్టీ ఓపెనింగ్ చేశారు. అంటే మా పార్టీ కార్యాలయం ఓన్లీ కేసీఆర్కు టీఆర్ఎస్ అదే బీఆర్ఎస్ పార్టీ ఎలానో జాగృతి పార్టీ అట్లని మనకు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అయితే ఇదే మెథడ్ కంపల్సరీ మనం చూస్తే అంటే రీసెంట్లీ వీళ్ళిద్దరిదే టాపిక్ ఎందుకు వచ్చిందని అంటే ఈ సోషల్ మీడియాలో ఇదే టైంలో వస్తుందంటే కంపల్సరీ నెంబర్స్ అండి. టైం వచ్చినప్పుడు వేరేలా ఉంటుంది అని చెప్పడానికి అండి. చూద్దాం ఏం జరుగుతుందో ఈ సిచ్యువేషన్లో. ప్రతి ఒక్కరం నెంబర్స్ నమ్ముతామండి. మీరు నమ్మినా నమ్మకపోయినా మనల్ని ఫాలో చేసేది ప్రతి సెకండ్ నెంబర్సే అండి. యా మీ ఇష్టం. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. ఐఎమ్ బిలియనీర్.